తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నేను నా ఊపిరినంత వరకు ప్రయాణం కొనసాగుతుంది అని, అవసరమైతే తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పిస్తానని తెలుగుదేశం పార్టీ సభ్యుడు మరియు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ వర్గాలు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పైన ఒక భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీలాగా దండయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు. తప్పనిసరిగా బివి రామ్ గుర్తించి ప్రజల సేవ చేసేందుకు ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో నాగరాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జగన్ పాలనలో పైన తెలుగు శక్తి జగన్ పైన దండయాత్ర చేశాం. మరి ఈరోజు ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ కోసం అనడం జరిగింది, కార్పొరేషన్ చైర్మన్ ఇమ్మని. ఎందుకంటే మనకి ఉదయించే సూర్యభగవాన్ అరసివెల్లి సూర్యభగవాన్ ప్రత్యక్ష దైవం కాబట్టి ఈవేళ స్వామివారి ఆశీస్సు తీసుకోవాలని, తద్వారా నేను ఏ పదవి ఆశించుకోకుండానే చంద్రబాబు కోసం ఎంత ట్రైన్ తెగించి పనిచేశాం. ఈరోజు కేవలం నేను పదవి అడుగుతున్న నా కోసం కాదు, ఇంకా ముందు రోజుల్లో యువతకి ఉపాధి కల్పించాలని, ఇంకా బ్రహ్మాండమైన యువత ముందుకు తీసుకునే ఉద్దేశంతో ఈవేళ ఎమ్మెల్సీ కోరుతున్నాను. డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించారు, డెఫినెట్గా చూస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి నాడు మీరు చూసినట్లయితే ఉత్తరాంధ్రలో కానీ, రాయలసీమలో కానీ, ఉభయ గోదావరి జిల్లాలో కానీ జగన్ పాలన అందరూ భయపడ్డారు. కానీ నేను ఎప్పుడు ఎక్కడ భయపడకుండా జగన్ పైన విరోచన పోరాడాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా నా మీద కేసు కూడా లేదు. మరి ఈరోజు కేవలం నేను చంద్రబాబు నాయుడు విజయుడిగానే ఉన్నాను తప్ప ఎప్పుడూ పార్టీలు మాత్రం కానీ చేయలేదు. మొదటి 2014లో టీడీపీలో చేరాను. నాటి నుంచి నేటి వరకు నా చివరి రక్తం పొట్టు వరకు నేను టీడీపీలో ఉంటాను తప్ప ఎప్పుడు నేను పార్టీ మనం చేస్తాను. ఇవాళ చాలామంది పార్టీలు చేరితే నాయకుని చెప్పుకుంటారు, కానీ నేను పార్టీలో చేరినా సరే ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నాను తప్ప నాయకుని చెప్పుకోలేదు. తెలుగు శక్తి నా సొంత సంస్థలో ఇవాళ నేను జగన్ మీద పోవడం చేశాను. నేను ఒకటే కోరుతున్నాను, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, నాడు జగన్ నుంచి విముక్తి కల్పించడం కోసం చేసిన పోరాటం చంద్రబాబు వచ్చారు. డెఫినెట్ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. దానికి చంద్రబాబు గారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో జగన్ పాలనలో అలా గుర్తిస్తానని చెప్పి డెఫినెట్గా అలాంటి వాళ్ళందరినీ గుర్తించి త్వరలో అందరికీ కూడా పదవులు రాబోతున్నాయి. నేను మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం. మా పెదనాన్న గారు ఇందిరా క్యాబినెట్లో పట్టాభిని కేంద్ర మంత్రి చేశారు. ఇంకో పెదనాన్న గారు సత్యనారాయణరావు గారు వాజ్పేయి గారిని మంత్రి చేశారు. అంత రాజకీయం మా కుటుంబం ఉంది. దాన్ని నేను ప్రజలకు మంచి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకి చేతులవాదిగా ఇంకా పరిపాలన ముందుకు తీసుకెళ్ళాలని, రామరాజ్యం తీసుకునే ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇచ్చినా నేనేం కండిషన్స్ పెట్టలేదు. నేను పార్టీ కోసం, చంద్రబాబు కోసం పనిచేస్తాను. మా పాప బర్త్డే కూడా ఆయన వచ్చి పాల్గొని చేశారు. అందులో చంద్రబాబు గారు నేను జీవితంతో ఉండిపోయి ఉంటాను తప్ప ఎప్పుడు ఆయన పైన ధిక్కారసం వినిపించి మనం చేస్తాను. అందులో చంద్రబాబు నాయుడు గారు నాది పరిశీలించమని కోరుతాను. జై హింద్. సూర్యభగవాన్ ఆశీస్సులు తీసుకోవాలని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉదయించే సూర్యభగవాన్లు మన ప్రాంతం శ్రీకాకుళం జిల్లా నుంచి ఉదయిస్తారు కాబట్టి డెఫినెట్గా భగవంతు ఆశీస్సు కోసం రావడం జరిగింది. నేను ఇటీవలే చంద్రబాబు కలిసి ఎమ్మెల్సీ కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇమ్మని చెప్పి కోవడం జరిగింది. నాడు జగన్ పాలనలో ప్రజలందరూ భయభ్రాంతి గురవుతే ఎక్కడ తగ్గకుండా జగన్ పైన తిరుగుబాటు చేసాం. రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా సరే ప్రజలను చైతన్యపరుస్తూ ఈ రాష్ట్రంలో ఎటువంటి కేసు లేకుండా, ఏ ఒక్క కేసు కూడా లేకుండా నేనే మనం చేస్తాను, సగౌరవం మనం చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నేను విజయుడిగానే ఉన్నాను. ఎందుకంటే ఆయన కోసం నేను ఎంతవరకు స్థితి ఎదిరించాను. చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు కూడా నాయకులందరూ భయపడినా సరే రామ్ భయపడలేదు. ఆయన కోసం పోరాటం చేశాం. ఆయన మా కుటుంబం పక్కన చంద్రబాబు ఎప్పుడూ కూడా అదే మాకు స్థానం కల్పించారు. మా పాప సెకండ్ బర్త్డే కూడా ఆయన హాజరై కేక్ కట్ చేసి పాపను ఆశీర్వదించారు. అలాగే ఎప్పుడూ జీవితకాలం ఉన్నంత వరకు చంద్రబాబు గారు విజయుడిగా ఉంటాను. నా చివరి రక్తం పుట్టినప్పుడు నేను టీడీపీ పార్టీ కొనసాగుతాను. ఎప్పుడు పార్టీ ఆలోచన నాకు రాదు. ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజల నా దేవుడు అని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఈరోజు నేను కేవలం ప్రజలకు ఇంకా మంచి చేయాలి, యువతకి ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో మా కుటుంబం అంతా కేంద్ర మంత్రులు చేశారు. ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్నగారు ఎస్పీబీ పట్టాభి మంత్రి చేశారు. ఇంకో పెద్దనాన్నగారు వాజ్పేయి క్యాబినెట్లో సత్యనారాయణ వ్యవసాయ మంత్రి చేశారు. సో ప్రజలకు ఇంకా మంచి చేయాలి, యువత కూడా ఉపాధి కల్పించాలి అన్న లక్ష్యం సంకల్పంతో నేను కోరడం జరిగింది. సో డెఫినెట్గా చంద్రబాబు పరిశీలిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆయన ఏది ఇచ్చినా సరే నేను చేస్తాను తప్ప ఎటువంటి డిమాండ్లు కానీ కండిషన్ కానీ లేవు. కేవలం రాష్ట్రం బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ భారతదేశం నెంబర్ 1 రాష్ట్రంగా కావాలని ఆకాంక్షిస్తూ సూర్య భగవాన్ ప్రార్థన చేశాం. డెఫినెట్గా భగవంతుడి ఆశీస్సులు నాకు ఉంటాయని చంద్రబాబు నాయుడు కూడా నేను కర్ణించి ప్రకటన చేస్తారని ఆశిస్తున్నాను. దాని ఈ రాష్ట్రం కోసం జగన్ పైన 9 పాటలు రాయించాను. ఆయన నవరత్నాలు నవపాటలతో చెందింపొచ్చాను. సో ఎక్కడ కూడా తగ్గలేదు. ప్రతి పాట జగన్ని పూర్తిగా అండగట్టు చేశాం. ఈ పాలన పోవాలి, వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోవాలని చెప్పి లక్ష్యంతో పనిచేశాం. డెఫినెట్గా పార్టీ భూస్థాపితం అయిపోయింది. అందువల్ల రానున్న రోజుల్లో ప్రజలు రామరాజు ఉండిపోతున్నారు. అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ చరిత్రలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉంటుందని చేస్తారు. జై హింద్.